42% బీసీల 42% రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్న ఐలి వెంకన్న గౌడ్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి, బాలరాజ్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ మిత్రులందరికీ, జర్నలిస్ట్ మిత్రులంతా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా స్పష్టమైన మార్గాన్ని తెలుసుకోవాలని కోరుతున్నారు జర్నలిస్టులు. ఎందుకంటే ఇక్కడ దొరుకుతుంది. అసలు ఈ కార్యక్రమం దేనికోసం, ఈ ప్రెస్ మీట్ అంటే 24వ తారీఖున ఒక అతిపెద్ద ధర్నా జరగబోతుంది ఇందిరా పార్క్ ముందు. ఎందుకోసం ఈ ధర్నా? బీసీలకి రావలసిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో 9th షెడ్యూల్ అనే తల్లి గర్భంలో పెట్టి దాన్ని రక్షణ కవచంలాగా ఉంచాలని, అంత పెద్ద కార్యక్రమాన్ని సాధించడం కోసం ఒక మహాధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన బంద్ ఏంటి? రేపు జరుగుతున్న ధర్నా ఏంటి? మొన్న జరిగిన బంద్ అది చీకట్లో యుద్ధం జరిగింది. ఎవరిని పొడుస్తుండో అర్థం కాలేదు. లైట్ వేసి చూసేసరికి మొత్తం మేము చచ్చిపోయినాం, హీరోలు మాత్రం అగ్రకుల పార్టీలు అయిపోయారు. లైట్ ఏమిటి? 1000 వాట్స్ లైట్ ఏంది అంటే అదే మనోనేత్రం. జ్ఞానంతో చూస్తేనే మార్గం తెలుస్తుంది. శరీర కన్నుతో చూస్తే ఎప్పుడు సమాధానం దొరకదు. జ్ఞాన నేత్రంతో చూసినప్పుడు దొంగెవడో దొరెవడో తెలుస్తుంది. చీకట్లో జరిగిన యుద్ధం, ఆ యుద్ధం ముగిసి లైట్ వేసి చూసేసరికి అగ్రకుల పార్టీ నాయకులు మొత్తం బీసీలని చంపి 9th షెడ్యూల్లో పెట్టకుండా 2.5 కోట్ల మంది బీసీలని బాణాకత్తులు పెట్టి హత్య చేసిన అగ్రవర్ణ పార్టీలంతా ఆ యుద్ధకాండలో హీరోలుగా తిరుగుతుంటే బీసీలు చచ్చిపోయారు మొన్న బంద్లో. మీకు ఎట్లా కనిపించిందో కానీ బంధు, అసలు ఈ బంద్లో బీజేపీ ఏ అంశంతో ఆ బంద్లో పాల్గొన్నదో ఆ కారణం మాకు చెప్పాలి. బీజేపీ పార్టీ అన్న ఫోన్ కొద్దిగా ఆపాలి మీరు. బీజేపీ పార్టీ ఏ విషయంలో బంద్లో పాల్గొన్నది? ఆ మసీదుల కాడ అంతరాలు కట్టేలాగా ఉంటాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీజేపీకి, రామచంద్రరావు. ఆ రామచంద్రరావు ఏ అంశంతో బంద్కు పిలుపునిచ్చాడు? అంశం ఏంటి? రీజన్ ఏంటి? నువ్వు బంద్లో పాల్గొనడానికి రీజన్ చెప్పాలి. రేవంత్ రెడ్డి బంద్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ ఏ అంశంతో బంద్లో పాల్గొన్నదో ఆ అంశాన్ని చెప్పాలి. 2.5 కోట్ల మంది భావోద్వేగాలని రెచ్చగొట్టి రాజ్యాన్ని చేజెక్కించుకున్న కేసీఆర్ తన అంతఃపురంలో దాక్కొని బీసీల గురించి మాట్లాడకుండా దాక్కున్న కేసీఆర్ ఏం చెప్పిండు అంటే, బీసీల ఉద్యమం రిజర్వేషన్ల పేరుతో అది ఇంతింతై ఒటుడింతై అది బడబాగ్నిలాగా ఆకాశమంత మంటలు అంతుకొని అది తెలంగాణ రాజ్యానికే వస్తారేమో బీసీలని భయపడి ఆ ధర్నాలో, ఆ బంద్లో ఈ దొంగలు పాల్గొన్నారు. ఇది అసలు కార్యక్రమం. తుమ్మల నాగేశ్వరరావుకి ఏం సంబంధం బంద్కి? అయ్యయ్య, అసలు ఇది పిచ్చోళ్ళ, అది ఎవడు పిచ్చోడో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు మీరు పాల్గొన్నారు? బీజేపీ వాడు, కాంగ్రెస్ ఎందుకు పాల్గొన్నది? అసలు మీకు ఏం అవసరం? ఇగో 2.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలైన బీసీ అమాయక ప్రజలు, అమాయకులంటే భారతదేశంలో ఎక్కడా లేని 3 కోట్ల మంది, 2.5 కోట్ల మంది అమాయక బీసీలకి శత్రువెవడో మిత్రుడెవడో స్పష్టమైన రేఖని గీసి ఫలానా వాడే శత్రువని చూపించడం కోసమే 24వ తారీఖు ధర్నా జరగబోతుంది.
ఆ ధర్నాలో బీసీలకి కావలసిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో పెట్టడానికి కావలసిన కార్యాచరణ యుద్ధాన్ని ప్రకటించడం కోసమే రేపు ధర్నా జరగబోతుంది ఇందిరా పార్కు దగ్గర. లేదంటే పాపం ఈ అమాయకుల్ని ఎవడెత్తకపోతాడో అర్థం కాదు. కాకెత్తకపోయిద్దా, పిల్లెత్తకపోద్దా, పులెత్తకపోద్దా తెలియదు. వాడే వచ్చి ధర్నాల పాల్గొంటాడు. అన్న కొద్దిసేపు ఏమనుకో ప్లీజ్. ఆ స్పష్టత చూపించాలి. శత్రువు పని ఏంటంటే ఎప్పుడైనా శత్రువు పని ఏంటంటే స్పష్టత లేకుండా శత్రువు మధ్య మిత్రుడు మధ్య గీత లేకుండా చేస్తాడట శత్రువు ఎప్పుడైనా. అంటే వాళ్ళు వీళ్ళందరం ఒకటే, మేమంతా ఒకటే అంటాడట వాడు. అందరం ఒకటే. అందరం ఎట్లా ఒకటే అవుతాం? నువ్వు వేరు, మేము వేరు. మా బతుకు వేరు, నీ బతుకు వేరు. నీ సంస్కృతి వేరు, మా సంస్కృతి వేరు. నీ రాజకీయం వేరు, మా రాజకీయం వేరు. ఆ స్పష్టమైన రేఖను గీయాలి. రేపు స్పష్టమైన రేఖ గీయకపోతే రావే బీసీ పోరాటానికి రావే అని వాడే ట్రాక్టర్లు పెడతాడట, వాడే కారు పెడతాడట. రావే బీసీ పోరాటంలోకి రావే అంటాడట. వాడే మమ్మల్ని ముంచి మమ్మల్ని చంపినోడే బీసీ పోరాటంలోకి వస్తాడట. ఇది ఎక్కడి విచిత్రం? భూగోళం పుట్టిన కాడి నుంచి అతిపెద్ద విచిత్రమైన బంద్ కార్యక్రమం ఏదైనా ఉంటే మొన్న జరిగిందే ఆ బంద్. ఇంతవరకు భూగోళ చరిత్రలో అంత కన్ఫ్యూజ్ బంద్ జరగలే. కానీ మేము పాల్గొన్నాం చూడండి మొన్న బంద్లో. ఎల్బీ నగర్లో కూర్చున్నాం. ఎల్బీ నగర్లో ఒక ధర్నా చేసినాం మేము నడి రోడ్డు మీద. అది ఎయిర్పోర్ట్ దాకా ఆగింది, యువతల సికింద్రాబాద్ దాకా ఆగింది. మేము కూర్చున్నది దేనికి? బంద్లో 9th షెడ్యూల్ కోసం కూర్చున్నాం మేము. స్టేకి వ్యతిరేకంగా కాదు, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయింది. కోర్టు ఇచ్చిన స్టేకి వ్యతిరేకంగా ధర్నా చేయకూడదు. వాడిని పిచ్చోడు అంటారు, తిక్కలేసింది అంటారు. వాళ్ళకి మెంటల్ పిచ్చి లేసింది, పసర్లు పోయాలి వాళ్ళను. ఇట్లే స్టేకి నిరాకరణ, స్టేకి న్యాయమూర్తి ఇచ్చిన స్టేకి వ్యతిరేకంగా నడి రోడ్డు మీద కూర్చోవద్దు. రేవంత్ రెడ్డి కుతిక పిసుకడానికి కూర్చోవాలి నడి రోడ్డు మీద. బీజేపీ అనే కేంద్ర ప్రభుత్వం, కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ 9th షెడ్యూల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి తాను యుద్ధం చేయాలి కేంద్రం మీద. 2.5 కోట్ల మంది సమస్య కాకుండా నీకేం సమస్య ఉందా? ఇంకేముంది నీకు సమస్య? పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డి మీద మేము యుద్ధం చేస్తాం. ఇది రేపటి కార్యక్రమం. పార్లమెంటులో నువ్వు శాసన నిర్వహణకి నువ్వు తండ్రి లాంటి వాడివి, ఫాదర్. ఈ రాష్ట్రంలో ప్రతి చట్టాన్ని అది పార్లమెంటు పరిధిలోకి వస్తుందా, రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా, సుప్రీంకోర్టులో చేయించుకుంటావా, దానికి మందు ఎక్కడ ఉందో నువ్వే కాగితాలు సంకల పెట్టుకొని ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేసి 2.5 కోట్ల మంది బీసీల సమస్యని దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించే అతిపెద్ద పని రోజు రేవంత్ రెడ్డి చేయాలి. మేము ఢిల్లీ పోయి ఒక కాగితం ఇచ్చొస్తాం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కాగితాలు ఇచ్చొస్తాం. కానీ యుద్ధం చేయాల్సింది రేవంత్ రెడ్డి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బీసీల పోరాటం ఏదో పండగలాగా నడి రోడ్డు మీదకి వచ్చి రెడ్లు రావులు అందరూ వచ్చి కూర్చుంటారు ధర్నాల. చేద్దామే బీసీ ఉద్యమం చేద్దామే. ఏంది నువ్వు చేసేది? మాతో నువ్వేం చేసేది? నీ సీటు వదులుకొని మాకియవు, నువ్వు మాతో ధర్నా చేస్తావు. అందుకు క్షమించండి. ఆ విధంగా ఒక స్పష్టమైన రేఖను గీయాలి. 2.5 కోట్ల మంది బీసీ ప్రజలకి దొంగెవడో దొరవడో అర్థం కావడాలే. సాంప్రదాయ బీసీ సంఘాల శకం అయిపోయింది. ఇప్పుడు శాస్త్రీయ బీసీ సంఘం ఆవిర్భావం అయింది. ఇది మానవీయ శాస్త్రీయ సంఘం. ఇది అవి సాంప్రదాయ సంఘాలు. 3వ వాడు పుట్టుకొచ్చిండు ఈ మధ్య ఒకడు, వాడు దళారీ సంఘం ఒకడు. సాంప్రదాయ సంఘం అంటే వాళ్ళు పాపం తెలుసో తెలియకో వాళ్ళ చేతనైనా ఏదో స్కాలర్షిప్ సమాజ్ పార్టీ ఏదో పెట్టుకున్నారు. వాళ్ళు పాపం వాళ్ళు ఏదో తెలిసి తెలియక వాళ్ళ చేతనైన పని వాళ్ళు చేసిండ్రు. దళారీ సంఘాలు కొన్ని పుట్టుకొచ్చినాయి ఈ మధ్య కాలంలో. టెస్ట్ బేబీలాగా పుట్టుకొచ్చారు 9 నెలలు పుట్టకముందే. వాళ్ళు కాదు వీళ్ళు కాదు. ఒక సైంటిఫిక్ అప్రోచ్ అండ్ హ్యూమన్ ఫేస్ కాన్స్టిట్యూషన్ మీద పూర్తి నియంత్రణ కలిగిన రాజ్యాంగ స్వాభావిక లక్షణంతో పోరాడే నిపుణత, నైతిక ధర్మం ఉన్న ఒక శాస్త్రీయ హేతుబద్ధ మానవీయ కోణంలో కలిగిన
ఒక బీసీ 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆవిర్భావం జరగబోతుంది. దీని ద్వారా ఈ రాష్ట్రంలో మా 2.5 కోట్ల మంది అమాయక ప్రజలకి ఎనిమిని చూపించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు 2-3% ఓట్ల తేడాతో ఓడిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడు 2.5 కోట్ల మంది బీసీ అమాయకుల భావోద్వేగాలని రెచ్చగొట్టి దశాబ్ద కాలం ఒక రాజ్యాన్ని ఏలిన ఒక వెలమ ద్వారా ఫామ్ హౌస్లో దాక్కొని బీసీల గురించి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే ఇదే బీహార్లో ఉత్తరప్రదేశ్లో జరిగితే ఫామ్ హౌస్లో దూకి వాడిని గల్లా బట్టి బయటికి గుంజేటోళ్ళు. ఇది ఎందుకు జరగట్లేదు? ఈ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదంటున్నా. రేవంత్ రెడ్డి మీద యుద్ధం సమానంగా చేస్తాం, కేసీఆర్ ఫామ్ మీదికి యుద్ధానికి పోతాం, కేంద్ర ప్రభుత్వం మీదికి యుద్ధానికి పోతాం. ఇది జరగాల్సిన యుద్ధం. తెలంగాణ ఉద్యమంలో గుండెలలో కత్తులు పెట్టి పొడుచుకొని వస్తేవి ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తుని తీర్చిదిద్దే మా చట్టాల కోసం మాత్రం మేము బయటికి రాలేదు. మా అమాయకత్వం అది, మా బానిసత్వం అది. ఇప్పుడిప్పుడే ఈ సంఘం శాస్త్రీయ దృక్పథాన్ని నేర్పుతుంది. మనోనేత్రాన్నిచ్చి ఇగో ఫలానా వాడే ఎనిమి అని చూపించడానికి. మరొక్క మాట మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. నాది ఉపన్యాసం కాదు మిత్రులారా, పాత చూపిస్తున్న మార్గాన్ని చూపిస్తున్నా. 42% రిజర్వేషన్లు రేపు సాధ్యమైతే రేపు జరగబోయేది ఏంటో తెలుసా? వ్యాప్తంగా కులగణన అయితే బీసీలకి 60% రిజర్వేషన్లు రాబోతున్నాయి ఇండియాలో. ఇది రేపు జరగబోయేది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రేపు దేశవ్యాప్తంగా కులగణన లెక్కించినప్పుడు చచ్చినట్టుగా 50% పైన 60% దాకా పేద బీసీ వర్గాలకు సంబంధించిన ముస్లింలు బీసీలకు కలిపి 60% రిజర్వేషన్లు రాబోతున్నాయి. 20% ఎస్సీలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి. 10% పైన ఎస్టీలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి. మొత్తం కలిపి భారతదేశ కులగణన అయితే 90% రిజర్వేషన్లోకి అడుగుపెట్టబోతున్నది ఈ ఉద్యమం. అంత పెద్ద పోరాటం మనది. 90% రిజర్వేషన్ల ద్వారా ఎక్కువ లాభపడతామా బీసీ ఎస్సీ ఎస్టీలు? తెలంగాణ ఉద్యమంతో వాడతామా వస్తామా లాభం? నేను లెక్కలే చూపిస్తా రేపు. 90% రిజర్వేషన్లు ఏం అడగబోతుందో తెలుసా? 3వ అడుగులో సంపదలో మా వాటా ఎంత, గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్టర్లో మా వాటా ఎంత, ఉపాధిలో వాటా ఎంత, మొత్తం చట్టసభల్లో వాటా ఎంత, ఇది జ్యుడిషియరీలో న్యాయమూర్తుల్లో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల వాటా ఎంత, గిలీజియం లెక్కలు ఏం చెప్తున్నావు? ప్రతి న్యాయమూర్తి నువ్వు 10 మంది న్యాయమూర్తులు నియమిస్తున్నావా? 9 న్యాయమూర్తులు మాకే కావాలా? లా మేకింగ్లో మాకు ఉరితాళ్ళు బిగిస్తుండగా పోరాడి 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 చిట్ట చివరి లా మేకింగ్లో కూడా మాకు ఉరితాళ్ళు పోస్తున్నారు. ఎంత ఆట ఆడుతున్నారు మమ్మల్ని. అందుకని ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, పాత ఏంటి అసలు ఈ ఉద్యమానికి, మార్గం ఏంటి? సాంప్రదాయ దళారీ బీసీలలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం నుంచి బయటకు వచ్చి ఒక శాస్త్రీయ మానవతా దృక్పథంతో జరుగుతున్న ఒక మహాపోరు రేపు 24వ తారీఖున ఇందిరా పార్క్ ముందు ఒక అతిపెద్ద మహాధర్నా జరగబోతుంది. అది ఒక నిరసన కార్యక్రమం. నల్ల చొక్కాలతో అందరూ రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆహ్వానం. ఎందుకంటే ఇది ఆహ్వానం. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. అయ్యా, మీరు జిల్లాలలో 100 మంది 1000 మంది గ్రామాలలో బీసీ ఉద్యమం గురించి చర్చించుకున్నారు, కానీ నాయకుడు లేడు, కార్యకర్త లేడు. పైనుంచి ఏదో పిలుపు వచ్చింది, మీరంతా పోయింది. నాయకుడు ఎవడంటే మళ్ళీ ఆరెడ్డి గారే, రావే బీసీ ఉద్యమంలోకి రావే అంటాడు. వాడే రావే అని తీసుకుపోతాడు. నువ్వెవడు మమ్మల్ని రమ్మంటానికి? మా బీసీ ఉద్యమానికి మేమే స్వతంత్రంగా స్వశక్తిగా స్వధర్మంతో మా ఆత్మగౌరవ వెన్నెముక్కతో మా 2.5 కోట్ల మందికి మేమే నాయకత్వం వహించడానికి ఈ సంఘాన్ని పెట్టినాం. ఎవ్వడు నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు. మేము కూడా రేపు పార్టీలల్లో వాళ్ళో వీళ్ళో మనసున్నోని పిలిచి మా అజెండా విధేయతగానే నువ్వు పనిచేయాలి. నీ పార్టీ అజెండాగా పనిచేసినావు అనుకో, చిన్నగా సాగనంపుతాం మెడలో పెట్టి బయటికి. మాకు టికెట్ ఇయ్యడు సార్ వాడు, మీ గురించి వచ్చి మాట్లాడితే మరి వాడు టికెట్ ఇయ్యడుగా అని అంటాడు. మళ్ళీ బీఫామ్, వాడు బీఫామ్ ఇచ్చేదేంది? మనమే బీఫామ్ ఇచ్చే స్థాయికి పోతాం. ఆ స్థాయికి ఉద్యమాన్ని తీర్చిదిద్దాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది, మొన్నటి బంద్
చీకట్లో జరిగింది ఆ బంధు. ఆ చీకట్లో మాకు కండ్లు కనపడలేదు, కానీ ఆ చీకట్లో బీసీలని హత్య చేసి మళ్ళీ 3 పార్టీలు హీరోలయ్యారు. రేపు నిరసన బంద్లో 1000 వాట్స్ లైట్స్ అంటే మనోనేత్రం ఓపెన్ చేసి రేపు జరగబోయే 24వ తారీఖు ధర్నాలో అసలు 2.5 కోట్ల మంది బీసీలకి శత్రువు ఎవడో మిత్రుడెవరో స్పష్టంగా తెలియజేసి ఆ శత్రువు మీద మా 42% రిజర్వేషన్ల చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒక యుద్ధాన్ని, ఒక కార్యాచరణని అక్కడ ప్రకటించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా రాష్ట్రమంతా అన్ని జిల్లాలు పర్యటించి రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలను కూడా ఆ యుద్ధానికి ప్రిపేర్ చేయడానికి కూడా ఒక రథాన్ని పెద్దలు చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారి నాయకత్వంలో ఒక రథాన్ని కూడా బయలుదేరబోతుంది బాలరాజు గారి యొక్క సమర్పణలో. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయబోతున్నాం. మేము చేయబోయే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం 10% కూడా పనికిరాదు. 10 రెట్ల ఉద్యమం జరగబోతుంది. ఇది మా అసలైన విముక్తి. 90% రిజర్వేషన్స్ అన్ని రంగాల్లో, వారన్నట్టుగా న్యాయమూర్తుల్లో, కాంట్రాక్టర్లో, ప్రభుత్వ ప్రొఫెసర్స్లో, ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో, సంపదలో, భూమిలో, చదువులో, విద్యలో, ఉద్యోగంలో, రోడ్ల కాంట్రాక్టర్లో, వైన్ షాపులలో, ఎవ్రీవేర్ 90% రిజర్వేషన్స్ మేము తీసుకొచ్చుకుంటే మా దాంట్లో ఎందుకు చేస్తారు? తాడి చెట్టు మించి కింద పడి మావాడు ఎందుకు చేస్తాడు? ఉద్యోగం వస్తే ఎందుకు చేస్తాడు? తాడి చెట్టు మించి కింద పడి చచ్చి 6 సంవత్సరాలు కాలిరిగి మంచం మీద పడి వాడు బువ్వ తెచ్చిటోడే మంచం మీద పడి ఎందుకు చేస్తాడు? ఏట్ల పడి ముదిరాజు గంగపుత్రులు ఎందుకు చేస్తారు? పద్మశాలని ఎందుకు ఊరు పెట్టుకుంటాడు? ఈ 90% రిజర్వేషన్లు వస్తే ఎవ్వడం సావం, మేము బతుకుతాం. మా బతుకు కోరేటోడు ఈ ఉద్యమంలోకి రావాలి. అందుకని రేపు 24వ తారీఖు జరగబోయే ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇగో ఇంత పెద్ద మంది మమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది, రాష్ట్రానికి అర్థమైపోయింది. కరెక్ట్ ఉద్యమం వస్తుందిరా, అసలైన న్యాయమైన ఉద్యమం వస్తుందని రాష్ట్రానికి అర్థమైంది. అదే జరగబోతుంది. ఈ ఉద్యమం రేపటి రోజున బీసీలను దాటి ఎస్సీలకి ఇప్పటికి 15%, ఇంకో 5 పెంచుకుంటే 20% వాళ్ళకి ఎస్సీలకి, ఇంకొక కొంచెం పెంచుకుంటే 10-12% ఎస్టీలకి, 60% బీసీలకి, 90% తీసుకుంటాం. 10% ఈడబ్ల్యూసీలో చుట్టూ ఇనప కంచె బాతి 10%లోనే ఓసీలని బంధించి పారేస్తాం బయటికి రాకుండా. నువ్వు అందులో చావు, నువ్వు బయటికి రావద్దు, నువ్వు 90లోకి రావద్దు, నువ్వు 90లోకి రావద్దు, నీ 10లోకి మేము రావు, నువ్వు 90 ml తాగొద్దు, మీ 10లోకి రావు. అందుకని ఈ పద్ధతిలో పోరాడడానికి, ఈ యుద్ధానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించడానికే రేపు మహాధర్నా జరుగుతుంది. మేము మాట్లాడిన అన్ని అంశాలతో పాటుగా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా వాటిని సరి చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించి ఏ విధంగా ఈ చట్టాన్ని అమలు చేయించుకొని విజయవంతంగా పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన మొత్తం న్యాయ నిపుణతని మీ ముందు ఈశ్వరయ్య గారు వివరిస్తారని వారిని చివరిగా మాట్లాడిద్దామనే నేను ముందుగా మాట్లాడాను. మిత్రులారా, అందరికీ నమస్తే. అడుగు బలహీన వర్గాలు మరియు ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మా 42% సాధన సమితి ద్వారా ఆహ్వానిస్తున్నాము. దీనికి ఈరోజు పెద్దలు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు ధర్మ సమాజ్ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అధ్యక్షులు విషాధరన్ మహారాజ్ గారు మరియు అన్ని సంఘాల అధ్యక్షులు మా ఐలి వెంకన్న, సూగూరు దుర్గయ్యన్న, కేవి గౌడ్ మరియు చామకూర రాజు గారు, బైరు శేఖర్ గారు, సింగం నాగేష్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘము అధ్యక్షులు రాచాల యుగంధర్ గారు మరియు రామ్ నరసింహ గారు, ఇంకా డాక్టర్ విజయభాస్కర్ గారు, ఈ సమావేశానికి వచ్చిన అన్ని సంఘాల అధ్యక్షులు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 24న జరగబోయే 42% మరియు పార్లమెంట్లో చర్చ జరిపి 9 షెడ్యూల్లో తమిళనాడు తరహా చేర్చాలనే దాని మీద అందరినీ ఆహ్వానిస్తున్నాము. మహాధర్నాను సక్సెస్ చేయాలని మొన్ననే
జరిగిన 18 తారీఖు నాడు జరిగిన ధర్నా రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో అదే తరహాలో జరగాలని మేము చిరంజీవి సారు సిపిఎం నాయకులు అధ్యక్షులైన సిపిఎం నాయకులు జాన్ వెస్లీ గారిని కలిసినాం నిన్న సిపిఎం ఆఫీస్లో. వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపారు. ఇంకా రాష్ట్రంలో ఉన్న అందరు సంఘాల నాయకులు కూడా, ఎందుకంటే ఇంతకు మొదలు జరుగుతున్న బీసీ సంఘాల ధర్నాలు ఏ విధంగా ఉంటాయో దానికి భిన్నంగా అన్ని కుల సంఘాల నాయకులు మరియు అన్ని సంఘాలకు వివిధ విభాగాలకు జరిగిన సంఘాలను కూడా ఆహ్వానించినాము. మా సాధన సమితి ద్వారా దీన్ని విజయవంతం చేసి ఢిల్లీలో పార్లమెంట్లో చర్చ జరిగే విధంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి అక్కడ చర్చ జరిపి, తమిళనాడులో అయితే ఏ విధంగా జయలలిత గారు చేసిరో 9 షెడ్యూల్లో చేర్చి చట్టము చేస్తేనే ఇక్కడ బడుగు బలైన వర్గాలకు మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ నాయకులు అందరం కలిసి కూడా 90% ఉండి ఈ విధంగా 78 సంవత్సరాలు జరిగినాక కూడా అడుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ధర్నాను విజయవంతం చేయాలి మరియు అక్కడ చర్చ జరిగే విధంగా పోరాటం చేయాలనే ఈ పోరాటానికి కూడా అందరినీ కలుపుకొని మొన్న ఏ విధంగా అయితే అందరూ పెద్దలు ధర్నా కూకొని విజయవంతం చేసిరో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నాము. ఈ టీఆర్ఎస్ అయినా మరియు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, బీజేపీ నాయకుడు ఒక ఆయన పార్లమెంట్ మెంబరు ఏమంటాడంటే 42% రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణలో ఇస్తే భారతదేశం మొత్తం ఇవ్వవలసి వస్తుందని మాట్లాడుతున్నారు. అటువంటి నాయకులను కూడా మా సాధన సమితి ద్వారా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మేము 90% ఉన్నాము బీసీ ఎస్సీ ఎస్టీలు అందరు కలిసి. అటువంటి వాళ్లకు ఈ విధంగా ఒక బీసీ జాతీయ నాయకత్వంలో పనిచేస్తూ బీసీ సహాయ మంత్రిగా ఉండి ఇట్లా బీసీలను అగౌరవపరుస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళను కూడా మా సాధన సమితి ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మాటలు బీసీలే మాట్లాడుతున్నారు కాబట్టి జాగ్రత్త. ముందు పార్లమెంటు మెంబర్గా ఉండాలంటే ఇటువంటి పిలుపు ఇవ్వడము చాలా అన్యాయం. కాబట్టి మేము ఇక్కడ మా 90% ఓట్లతోనే నువ్వు కరీంనగర్లో గెలిచి ఈ విధంగా భారతదేశం మొత్తం రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని పిలుపు ఇవ్వడము. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కల్పించుకొని, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేమో బీసీల ఆదరణతోని 3 సార్లు ఎమ్మెల్యే అయి 2 సార్లు ఎంపీ అయి కేంద్ర మంత్రి అయి ఆయన కూడా మమ్మలను ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ ఏమో రామచంద్రరావు గారు ఉన్నారు, అసెంబ్లీలోనేమో ఏమంటాడు మద్దతు అంటాడు, బయట వచ్చేమో 42% ఎక్కడ సాధ్యపడుతుంది? ఇక్కడ తెలంగాణలో ఇస్తే భారతదేశం మొత్తం ఇవ్వవలసి వస్తుందంటే నువ్వేమన్నా లేనిదిస్తున్నావా? బడుగు బలహీన వర్గాలను ఈ విధంగా నువ్వు అనడము మీడియాలో పత్రికల ద్వారా మేమంతా చూసినాము. అంటే నువ్వు బీసీ అయి ఉండే ఈ విధంగా మాట్లాడితే నువ్వు రాష్ట్రంలో నీకు ఏ విధంగా జరుగుతుందో ముందు చూడండి మా సాధన సమితి ద్వారా. అట్లా ఇంకో పార్టీ అధ్యక్షులైతే అసలు ధర్నాలో కూడా పాల్గొనలేదు. గతంలో 10 సంవత్సరాలు రాజ్యం ఏలిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఎవరు ముఖ్య నాయకులైనా కూడా పాల్గొనలేదు. మన బీసీ బిడ్డలే పాల్గొన్నారు. అయితే ఆ పార్టీ విధానం ఏందో కూడా ఎంబడే 24 తారీఖు లోపలనే నువ్వు స్పష్టంగా తెలియజేయాలి మాకు. ఎందుకంటే నువ్వు బీసీల ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడేమో బీసీలకు న్యాయం చేయలేదు, ఇప్పుడేమో బీసీల పక్షాన ఉంటున్నావు. అయితే నువ్వు ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంటో మా బీసీ ఎస్సీ ఎస్టీలను పెడితే నిన్ను ఎవరన్నా నమ్ముతారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడేమో ఏర్పడక ముందుకు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాని అన్ని మాటలు చెప్పినావు. మాటలు చెప్పి ఈ విధంగా చేసినందుకే ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు
42% ఇస్తాని జీవోల ద్వారానే నువ్వు కాలం గడుపుతున్నావు. ఆ జీవోలు హైకోర్టులో పోతే హైకోర్టులో కొట్టేసిరు, సుప్రీంకోర్టులో పోతే చీవాట్లు పెట్టి డిస్మిస్ చేసిర్రు. ఈ విధంగా కింది కోర్టుకే పోయి తేల్చుకోమని చెప్పారు. అంటే లేకుంటే డిస్మిస్ చేస్తామని చెప్పారు కాబట్టి హైకోర్టులోనే విచారించుకోమని పంపారు కాబట్టి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డిలో చెప్పి మాట ఇచ్చి దాన్ని చిత్తశుద్ధితో చేయకుండా, పార్లమెంట్లో చర్చ జరగకుండా 235 మంది ఎంపీలు ఉన్నా కూడా మొన్ననేమో జరిగిన ఉపరాష్ట్రపతి ఎలక్షన్లనేమో నీకు 300 ఎంపీలు ఓటేసారు. అటువంటి అక్కడ పార్లమెంట్లో చర్చ జరపకుండా ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలో జీవోలు ఇచ్చి గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టుకుంటా స్థానిక సంస్థలు జరగాలంటే ఇక్కడ 42% చట్టపరంగా పార్లమెంట్లో చట్టం జరిగిన తర్వాతనే ఎలక్షన్ చేయాలని మా సాధన సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఎలక్షన్కు పోవాలని హైకోర్టు డైరెక్షన్తోనో ఏదన్నా చేస్తే మాత్రము సాధన సమితి ఊకునే సమస్య లేదు. 24 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్టీలు కూడా అందరూ పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు మేము పిలిపిస్తున్నాము. దానికి అందరు రావాలి, విలేకరులు కూడా రావాలి, పత్రిక వాళ్ళు రావాలి. మేము చిత్తశుద్ధితోని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మన విశ్వరాధన్ మహారాజ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన బాలగోని బాలరాజు గౌడ్ గారికి, ఐలి వెంకన్న గారికి, చామకూర రాజు గారికి, కేవి గౌడ్ గారికి, దుర్గా గౌడ్ గారికి, అవ్వారు వేణు గారు, అదేవిధంగా డాక్టర్ విజయభాస్కర్ గారు, సింగం నాగేశ్వర్ గారు, బైరి శేఖర్ గారు, రామ్ నరసింహ గౌడ్ గారు, మరి ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి అనేది మొన్ననే 13వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఈ 42% సాధనా దశలో 2 వర్గాలు 2 రకాల అభిప్రాయాలు వెలువస్తున్నాయి. మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వము కులగణన జరిపి డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మార్చి 17వ తేదీన అసెంబ్లీలో 42% రిజర్వేషన్ను కల్పిస్తూ 2 బిల్లులు పెట్టడం జరిగింది. బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4. బిల్ నంబర్ 3 అనేది విద్యా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న 29% రిజర్వేషన్ను 44%కు పెంచడం. అట్లాగే బిల్ నంబర్ 4 స్థానిక సంస్థల్లో 23 నుంచి 42కు పెంచడం. ఈ 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ అయి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం కొరకు కేంద్రానికి ఏప్రిల్ 7th ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ బిల్లును 9th షెడ్యూల్లో ఉండాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 2 రోజు కూడా ఒక ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించినారు. అందులో మేము కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత కొందరు వచ్చేసి అసలు 9th షెడ్యూల్ వద్దు, జీవోలు ఇస్తే చాలు అని చెప్పేసి ఇక్కడ డైవర్షన్ చేయడం జరిగింది. మొట్టమొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం, 9th షెడ్యూల్ తప్ప ఇంకో ఎక్కడ పెట్టినా కానీ ఈ జీవోలు కానీ చట్టాలు కానీ చెల్లవని చెప్పడం జరిగింది. ఏప్రిల్ 5th రోజు ఇదే హాల్లో మేము ఒక సమావేశం నిర్వహించినాం. ఆ రోజు తమిళనాడు నుంచి రాజ్యాంగ నిపుణులు, ఎంపీ అయిన రాజ్యసభ సభ్యుడిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. వారు కూడా స్పష్టంగా 9th షెడ్యూల్ ఒకటే మార్గం అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద మేము నిలబడ్డాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారు, జీవో ఇస్తే చాలు, జీవో ఇస్తే చాలు అని కొన్ని సంఘాలు అనడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ప్రెషర్ కావాల్సినంత పెట్టకపోవడంతో వాళ్ళు దిగివచ్చి
పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A అని ఒకటి ఉంది. ఆ సెక్షన్ 285Aను తొలగిస్తే మనకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఆర్డినెన్స్ అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది జూలైలో. ఆ ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపిస్తే గవర్నర్ మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి పంపించాడు. అట్లా కూడా వస్తలేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీని సమావేశపరిచి బిల్ నంబర్ 30ను బిల్ నంబర్ 14 తీసుకొచ్చారు. బిల్ నంబర్ 13 అంటే మళ్ళీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285Aను తొలగించడానికి ఒకటి, బిల్ నంబర్ మనకి ఇక్కడ 14 అంటే మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 29Aను తొలగించడం. ఈ రెండు కూడా ఏంటంటే రిజర్వేషన్ను 50% సీలింగ్ దాటకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పరిచినటువంటి ప్రొవిజన్స్. ఇవి కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గత ప్రభుత్వం 2018లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళు చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని అమలు పరచడానికి జీవో 396 అనేది తీసుకురావడం జరిగింది. ఆ జీవో 396ను హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. సో మరి ఇప్పుడు ఆల్రెడీ చట్టంలో 34 ఉంది కాబట్టి ఆ చట్టాన్ని మార్చి మళ్ళీ వీళ్ళు 285A అనేది పంచాయతీరాజ్ చట్టము, అదేవిధంగా 29A అనేది మున్సిపల్ చట్టంలో చేర్చడం జరిగింది. ఇవి రెండు తీసేసి మళ్ళీ యాక్ట్ తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం ట్రై చేసింది. కానీ మూడు కూడా కేంద్రం దగ్గర వెళ్ళి కేంద్రంలో అక్కడే ఉండిపోవడం జరిగింది. ఇక ఇట్లా లాభం లేదని చెప్పి జీవో 9ని సెప్టెంబర్ 26 తీసుకొని వచ్చారు. సో మరి ఇవాళ మేమేమో 9వ షెడ్యూల్ అన్నాం, ఇక్కడనేమో 9 జీవో ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్న వారు దేనికి? 9 జీవో నంబర్ 9కు వర్సెస్ షెడ్యూల్ 9 ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. మేము మొదటి నుంచి చెప్పినాం జీవోలు కానీ చట్టాలు కానీ చెల్లవు. ఎందుకంటే ఈ భారతదేశంలో 8 రాష్ట్రాలలో ఇందిరా సహాని కేసు తర్వాత 50% మించి రిజర్వేషన్ పెంచితే అవన్నీ కొట్టేసినాయి కోర్టులు. ఒకే ఒక షెడ్యూల్ తమిళనాడు రాష్ట్రంలో అది బతికుంది. ఎందుకు అంటే వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారు. ఆ 9వ షెడ్యూల్లో పెడదామని చెప్పేసి మనం ఇక్కడ మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనసు మార్చుకొని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తలేదని చెప్పేసి ఇక్కడ ఓ ఆర్డినెన్సు, మళ్ళీ బిల్ నెంబర్ 13, 14, మళ్ళీ జీవో 9. సో ఇవన్నీ కూడా దేని కొరకు? ఇవి కోట్లలో నిలుస్తాయా నిలువ అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు, తెలియదనే ఏమాత్రం లేదు. కానీ మేమేదో బీసీలకు చేస్తున్నామని చూపించాలనే ఒక ప్రయత్నం వాళ్ళు చేసినారు. కానీ అందులో ఆ కోట్లలో నిలబడమనే విషయాన్ని మేము మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం. మాకు 42% రిజర్వేషన్ రావాలనే కోరిక 100% మనసులో ఉంది. మేము దాని కొరకు కష్టపడుతున్నాం. ఈవెన్ బంద్ కాలు ఇచ్చినప్పుడు ఆ బంద్లో కూడా మేము పాల్గొన్నాం. కానీ ఇవాళ మేము 42% మనం సాధించాలంటే 9వ షెడ్యూల్ ఒకటే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం కొరకే మేము ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితిని ఏర్పాటు చేసి మళ్ళీ మేము 24వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత కూడా ఏం చేయబోతున్నాం అనే విషయాలు ఆ రోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రజలు ఒకటి గమనించాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా జీవోల ద్వారా చట్టాల ద్వారా 50% దాటి రిజర్వేషన్లు కోర్టులు ఒప్పుకున్నాయా? ఒప్పుకుంటే మరి తమిళనాడులో ఒకే ఒక రాష్ట్రం తమిళనాడులో ఒప్పుకుంది. అది ఏ పద్ధతి ద్వారా ఒప్పుకుంది? మనం ఎట్లా ప్రభుత్వం మీద ప్రెషర్ పెడితే మనకు 42% సాధించుకుంటాం. ఇవాళ ఏం జరిగింది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇస్తున్నట్టే చెప్పి కేంద్రానికి పంపించేసి చేతులు దులిపేసుకొని కూర్చుంది. వాళ్ళు నిజంగా ప్రెషర్ పెట్టిందా కేంద్రం మీద? అంటే అవును మేము ధర్నా చేసినాం జంతర్ మంతర్ దగ్గర, రాష్ట్ర ప్రధానమంత్రి అపాయింట్మెంట్ 5 సార్లు ఉత్తరాలు రాసినాం, మాకు ఇస్తలేరు కాబట్టి మేము ఇది చేసినాం. మేము ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాం, మీరు ఎందుకు తమిళనాడు మోడల్ లాగా అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్ళాలి? ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయాలి? మీరు అనుకున్నాగానే కాళేశ్వరం ఇష్యూ మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు కదా. మరి అట్లాంటప్పుడు అఖిలపక్ష సమావేశం ఈ ఇష్యూ మీద కూడా ఏర్పాటు చేయొచ్చు కదా. మీరు అనొచ్చు అసెంబ్లీలోనే వాళ్ళు మద్దతు ఇచ్చింది కాబట్టి అఖిలపక్షం ఎందుకని. అరే అసెంబ్లీలో మద్దతు ఇవ్వనటువంటి పార్టీలు కూడా బయట ఉన్నాయి. సిపిఎం ఉంది, బీఎస్పీ ఉంది, వాళ్ళందరూ అక్కడ పార్లమెంట్లో ఉన్నారు కదా, లోక్సభలో. అదేవిధంగా డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. బీజేపీ ఒక డౌట్ రేజ్ చేస్తుంది, ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు, 10% వాళ్ళకే పోతుంది కాబట్టి పెరిగితే మాకు వచ్చే లాభం ఏంటి బీసీలకు అనే విషయం మాట్లాడుతాం. అవన్నీ క్లారిఫై చేయొచ్చు కదా, ఎందుకు పెట్టలే? ఒకటి. రెండవది, ఇక్కడ కేంద్రంలో మొన్ననే వర్షాకాల సమావేశాలు అయిపోయినాయి. దాదాపు 30 రోజుల సమావేశాల్లో ప్రతినిత్యం
సామాజిక న్యాయం 50% సీలింగ్ బద్దలు కొడతామని చెప్పి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ గారు కూడా మరి పార్లమెంట్లో మా ఇష్యూ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకపోయింది. మరి మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఆ విషయం మాకు తెలుస్తుంది. అట్లాగే ఇవాళ మీరు నిజంగానే బీజేపీ కేంద్రంలో అడ్డుపడుతుందనే విషయాన్ని మీరు ఎందుకు రాష్ట్రంలో చెప్పలేకపోతున్నారు? మీకున్న ఇబ్బందులు ఏంటి? మీరు నిజంగా రాహుల్ గాంధీ మీద ఒక కేసు కేంద్రంలో పెట్టగానే రాష్ట్రంలో రాష్ట్ర బంద్ ఇచ్చిండ్రు, మీరు అందరు రోడ్లు ఎక్కిండ్రు. మరి మా బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంటుందని రాష్ట్ర బంద్కి ఎందుకు కాలివ్వరు? బీజేపీ గురించి ఎందుకు మీరు చెప్పరు? బీజేపీ అడ్డుకుంటుందనే విషయాన్ని ప్రజల్లో ఎందుకు ప్రచారం చేయరు? అదేవిధంగా మీరు 10% ముస్లిమ్స్ ఇందులో కలిసి ఉన్నారనే దాంట్లో అది తప్పు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీకు వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా? లేదా ఇద్దరు కలిసి రిజర్వేషన్లను ఇవ్వకుండా బీసీలకు అడ్డుపడాలని ఉందా? ఒకవైపు ఇచ్చినట్టు ఉండాలి, ఇంకోవైపు కోర్టులో అడ్డుకున్నట్టు ఉండాలి. ఇదే కదా జరుగుతున్నటువంటి తతంగం ఈ దేశంలో ఇప్పటిదాకా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 9వ షెడ్యూల్ మార్గంలో పోతారు, తెచ్చుకుంటారు. ఇక పోతే బీజేపీకి వచ్చేస్తే 2 అంశాలు. ఒకటి 10% ముస్లిమ్స్ ఉన్నారండి. అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. నేను 2 బిల్లులు కూడా చూసిన. 42% దాంట్లో సబ్ కేటగిరీ ఎవరికి ఎంత అనేది ఇవ్వలే. ఫస్ట్ థింగ్ అంటే 42% గంపకు తగు ఉంది. ఇవాళ కులగణన చేసిన దాంట్లో ముస్లింలు 10% బీసీలలో ఉన్నారు. అంటే అది బీసీఈ కేటగిరీలో ఉండడం వల్ల ఉంది. ఇవాళ బీసీఈ కేటగిరీ అనేది వాస్తవంగా 2007లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 14 కులాలని బీసీలలో కలిపిండు. బీసీఈ కేటగిరీ అని చేసి 4% రిజర్వేషన్ వారికి ఇచ్చిండు. అంతకుముందు మన రాష్ట్రంలో బీసీఏలో 1 కులం, బీసీబీలో 4 కులాలు ఉన్నాయి, 5 కులాలు ఉన్నాయి. అయితే వాళ్ళ జనాభా 5 లక్షల కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు ఇందులో కలిపినారు కాబట్టి 14 కులాలు, వీళ్ళ జనాభా ఎక్కువ పెరిగి సుమారు దాదాపు వాళ్ళు ఒక 10% రేంజ్ వరకు రావడం జరిగింది. అంటే 42 లక్షల జనాభా ఇక్కడ వచ్చింది. అయితే 42 అంటే 10% టోటల్ 12.88 42 lakhs ఉంటారు. సో దాంట్లో ఇక్కడ అసలు సబ్ కేటగిరీ లేదు, ఏది ఎవరికింత ఇస్తున్నాం అనేది. రెండోది 2007లో చేసిన చట్టాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కొట్టేసింది దాన్ని. 7 జడ్జిల బెంచ్, అందులో మన గౌరవ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. సరే, ఆ 7 కొట్టేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? 4% టెంపరీగా కంటిన్యూ చేయండి, మేము హైకోర్టు ఆర్డర్ను కొట్టేస్తలేము, హైకోర్టు ఆర్డర్ మీద స్టే లేదు, కానీ 4% కాన్స్టిట్యూషనల్ బెంచ్ విని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కంటిన్యూ చేయమన్నారు. 2010 నుంచి ఇప్పటిదాకా అదే దాని మీద నడుస్తుంది. ఇవాళ వాళ్ళకు 4% కంటే మించి ఎట్లా ఇస్తాం? ఆ ఉన్న 4% కూడా ఓన్లీ సుప్రీంకోర్టు టెంపరీ ఆర్డర్స్ మీద నడుస్తుంది. కాబట్టి 4% మించి వాళ్ళకు దాటదు. అంటే ఇప్పుడు 4% ఉంది, రేపు 42% చేసినా 4% ఉంటుంది. పెంచడానికి వీలేదు. బికాజ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్ దేర్. మీరు ఆ విషయాన్ని కప్పిపుచ్చి 10% వాళ్ళకు పోతుంది, 10% వాళ్ళకు పోతుంది. వాట్ నాన్ సెన్స్ దిస్ ఇస్? రండి డిస్కషన్ ఎవరన్నా లీగల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని కూర్చుందాం, ఏం జరుగుతుందో. సో అందుకే మేము చెప్తున్నాం, మీకు ఒకవేళ ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే ఇవ్వండి. మీరు అనుకున్నప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారం రోజులలో భారతదేశం మొత్తం అమలు చేసిండ్రు. మరి దీనికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు? ఏం పాపం చేసుకున్నారు బీసీలు ఇక్కడ? సో మీకు బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి మీకు చిత్తశుద్ధి లేదు. మేమేం మా జనాభా వాటా ప్రకారం అడుగుతలే. మా జనాభా 56, అడిగింది 42. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా తెలుసు, రాజ్యాంగంలో ఆర్టికల్ 16(4) ఉంది. 16(4) ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కాదు, ఎడొకేసీ అన్నారు. సో మా దగ్గర విద్యా ఉద్యోగాలలో ఇతర రంగాల్లో మేము మా ఎడొకేషన్ అంటే మా సరిపడేంత ప్రాతినిధ్యం మాకు లేదు కాబట్టి, సరే ఆ 42% మీరు ఏదైతే పెట్టిందో అదన్ని ఇవ్వండి అని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. కానీ మీరు అది ఇవ్వరు, ఇది ఇవ్వరు. అందుకని మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ ఏమో మోసపూరిత వైఖరి, బీజేపీలో వచ్చేసే కుట్రపూరిత వైఖరి, ఇక బీఆర్ఎస్ వచ్చేస్తే వంచన వైఖరి. బీఆర్ఎస్ ఏం చెప్తుంది? వాళ్ళు 42% మీద వాళ్ళకు ఒక స్టాండు లేదు. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అగ్రనాయకులు ఎవరు మాట్లాడారు. దాని మీద ఒక సమావేశం వాళ్ళు పెట్టారు. మేమేమంటే అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం. అసెంబ్లీలో అందరు ఇచ్చిన మద్దతు. మీరు మొన్న హైకోర్టులో అన్ని రోజులు ఆర్గ్యుమెంట్ జరిగినాయి. మీ వాదన ఏమన్నా వినిపించినా మీరు ఇంప్లీడ్ అయినలా? ఎందుకు కాలే? ఏ పొలిటికల్ పార్టీ అంటే మీకు
బీసీలది ఓట్లు తప్ప ఇంకో విషయం ఉండదు. ఇంతకుముందే మన మిత్రులు చెప్పిండ్రు బంద్ కాల్లో ఒక అగ్ర కులస్తులు ఒక్కరు కూడా పాల్గొనలేరని, ఆధిపత్య కులాల వాళ్ళు. వాళ్ళు ఎందుకు పాల్గొంటారండి? మన ఓట్లు అవసరమైతే వస్తారు, కానీ మనకు బెనిఫిట్ కావడానికి వాళ్ళు ఎందుకు వస్తారు? మరి వాళ్ళు అడగండి బీసీలు, మీరు మొన్న మేము బంద్ చేసినాం, ఆ బంద్కు మీరు ఎందుకు దాంట్లో పాల్గొనలే, ఇప్పుడు ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని అడగాలి కదా మరి ప్రశ్న. మరి బీసీ సమాజం ఎంతకాలం ప్రశ్నించదో అంతకాలం అంతే ఉంటుంది. అందుకే మేము ఈరోజు 42% రిజర్వేషన్ సాధన సమితి ద్వారా ఒకటి ప్రజలకు ఏ విధంగా రాజకీయ నాయకులు పార్టీలు కుట్రలు చేసి దీన్ని రాకుండా అడ్డుకుంటుందనే విషయాన్ని మీకు తెలియాలనుకుంటున్నాం. వాస్తవానికి ఏంటంటే 42% 9th షెడ్యూల్లో పెడుతున్నప్పుడు జీవో ద్వారా వస్తుందని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. జీవో ద్వారా ఎట్లా సాధ్యం? అది ఏ రాష్ట్రంలో అయినా సాధ్యమైందా? కానీ అప్పుడు ఎందుకు మాట్లాడుతాం? ఎందుకు ఈ పదం తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో? అంటే ఈ 42% ఈ జీవోల ద్వారా అని చెప్పేసి రేపు కోట్లలో కొట్టేసినాక, అవును కోట్లన్నీ కొట్టేసిన కాటికి ఏం చేయలేం, పార్టీ పరంగా ఇస్తామని మీ ఉద్దేశమా? మరి ఇంకేం ఉద్దేశం? అంతకంటే వేరే ఉద్దేశం లేదు. గతంలో కూడా ఇదే జరిగింది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 86లో జీవో ఇచ్చి 44% రిజర్వేషన్ ఇస్తే మురళీధరరావు కమిషన్ హైకోర్టు కొట్టేసింది. అవును ఇక కోర్టు కొట్టేసింది అని చెప్పేసి చేతులు ముడుచుకొని కూర్చున్నారు. కనీసం సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేయలేదు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. కాబట్టి మేము ఇవాళ 42% సాధన సమితిని పెట్టుకున్నాం. మా జస్టిస్ గారు, మా విశారదన్ గారు, ముఖ్యంగా మా బాలరాజు గారు, మేమందరం కూడా ఇంకా చాలామంది టీం మెంబర్స్ ఉన్నారు. మాకు కూడా ఈ ధర్నాకు అనేకమైన సంఘాలు మద్దతు ఇచ్చినాయి. సో వాళ్ళందరూ కూడా కలిసి మేము రేపు 24th రోజు సమావేశం నిర్వహిస్తున్నాం. సిపిఎం వాళ్ళు ఇచ్చారు, సిపిఐ వాళ్ళు కూడా ఇచ్చారు. ఈరోజు మాట్లాడాను నేను, వాళ్ళు కూడా వస్తామన్నారు. సో మేము చెప్పేది ఏంటంటే, మీకు అన్ని పొలిటికల్ పార్టీస్కి మేము రమ్మంటున్నాం. వాళ్ళని ఒకటే ఓడి కోరుతున్నాం. వాళ్ళే అడ్డుకుంటున్నారు. మేము ఉన్న బంద్లో పాల్గొన్నాం. దేనికి పాల్గొన్నాం బంద్లో? మేము అందరి లెక్క వేరే కారణాల వల్ల కాదు. మేము పాల్గొన్నది 3 పార్టీల వైఖరికి వ్యతిరేకంగా బంద్లో పాల్గొన్నాం. మీరే 3 కలిసి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి మీ వైఖరికి వ్యతిరేకంగా పాల్గొండయిందని ఒకటి. ఇవాళ ఎందుకు రమ్మంటున్నాం? మీ వైఖరి ఏందో మాకు చెప్పండి. 9th షెడ్యూల్ మీద మీకు ఇవ్వాలని ఉంటే రండి. ఎస్, ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ డిసెంబర్లో శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ శీతాకాల సమావేశంలో కాంగ్రెస్ ఇప్పుడు ఇమీడియట్గా మొన్న మీరు ఎట్లయితే బీహార్ దాని మీద పార్లమెంట్లో గొడవ చేసి పార్లమెంటు నడవకుండా చేసిందో, మా బిల్లు మీద కూడా అట్లా చేయమని చెప్పి అడుగుతున్నాం. లేదా ప్రైవేట్ బిల్లు పెట్టండి. మీరు కేంద్రం పైన ఒత్తిడి పెంచండి. అది లేకపోతే మళ్ళీ మనకు 9th షెడ్యూల్లో అది ఇంక్లూడ్ కాదు. ఈ 42% రాదు. మనం గతంలో మోసపోయినట్టే మళ్ళీ మోసపోతాం. సో మరి బీసీలు ఇప్పుడు ఉద్యమిస్తారా లేదా విశ్రమిస్తారా అనేది తేల్చుకోవాల్సినటువంటి అంశం. మీరు విశ్రమిస్తాంటే విశ్రమించండి. ఇవాళ మేము పోరాడుతున్నాం, మాకు స్వప్రయోజనం ఏం లేదు. దీంట్లో కేవలం ప్రజల కొరకు పోరాడుతున్నాం. మేము ఆల్రెడీ క్రీమీ లేయర్. సో మాకు రిజర్వేషన్లు కూడా వర్తించవు. బట్ స్టిల్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఎందుకు? మన జాతి కొరకు మేము ఫైట్ చేస్తున్నాం. సారైనా క్రీమీ లేయరే, నేనైనా క్రీమీ లేయరే. మాకేం రిజర్వేషన్లు వర్తించవు. కేంద్రంలో వర్తించదు, రాష్ట్రంలో కూడా వర్తించదు. చాలామందికి డౌట్ ఏంటంటే, మొదలు మీరు రిజర్వేషన్లు మీరు వదులుకుండా ఎవడో యూట్యూబ్లలో కింద కామెంట్లు చేస్తుంటారు. ఒరే బాబు, మాకు ఆల్రెడీ మేము వదులుకున్నాం, మాకేమో రాదు కూడా. మేము బికాజ్ వీఆర్ ఆల్ క్రీమీ లేయర్. సో చాలామందికి అర్థం కాదు. రిజర్వేషన్లు అందులో కార్లు ఉన్నాడు వానికి రిజర్వేషన్ అంటే అది క్రీమీ లేయర్. వాడు రానే రాడు. ఒకవేళ వస్తే తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా వస్తారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో వచ్చినట్టే. సో మేము కోరుతున్నాం ఏంటంటే, ఇవాళ కొన్ని డిమాండ్లు మేము పెట్టినాం. మొట్టమొదటి మా డిమాండ్ ఏంటంటే, 9వ జీవోనా 9వ షెడ్యూలా, ఏది ముద్దు ఏది వద్దు. సో మీరు ఒకవేళ 9వ షెడ్యూల్ కావాలనుకుంటే మాతో కలిసి రండి, వద్దు అనుకుంటే మీరు వెళ్ళిపోండి. రెండో అంశం, ఈ 42%లో కూడా మీరు ABCD ఈ కేటగిరీ చేయండి. ఎందుకంటే 42% గంపగుత్తగా మీరు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే, అంటే కేంద్రంలో పాస్ అయింది అనుకున్నప్పుడు ఆ 42% సంబంధించి కూడా ABCD కేటగిరీ చేసి ఏ కేటగిరీ పీపుల్కి ఎంత వస్తుందో ఇవ్వండి. సో దట్ చాలా వెనుకబడ్డ తరగతులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీని ద్వారా న్యాయం అవుతుంది. లేకపోతే చాలా కులాలు ఇప్పటి వరకు కూడా పంచాయతీ గడప కూడా దొక్కలేదు. సో వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మూడవది, EWS రిజర్వేషన్స్.
మేము ఆ రిజర్వేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది రద్దన చేయండి, లేదా ఒకవేళ ఈడబ్ల్యూఎస్ మీరు ఉంచితే మా దాంట్లో కూడా ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. దాని చట్టాన్ని మార్చి ఎందుకు ఇవ్వరు మాకు? దాంట్లో వర్గాలకే ఉండాలని ఏముంది? ఎస్, మేము ఈ వర్గంలో వాడుకుంటాం, ఆ వర్గంలో వాడుకుంటాం, ఏది అవసరం ఉంటే అది వాడుకుంటాం, మాకు కూడా అందులో అవకాశం ఇవ్వండి. 4వ అంశం వచ్చేసి, ఇప్పుడు 106వ రాజ్యాంగ సవరణ చేసి మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇచ్చిండ్రు. మరి మా బీసీ మహిళలకు ఇవ్వరా? అంటే బీసీలు అంటేనే ఈ దేశంలో ఒక అంటరాని వస్తువులాగా చూసే పరిస్థితికి వచ్చింది కేంద్రంలో. ఎందుకు మరి మా మహిళలకు ఎందుకు ఇవ్వరు 1/3 రిజర్వేషన్? మొదలు మీరు అది హారిజాంటలా వర్టికల్ ఆ రిజర్వేషన్ల మాట పక్కన పెడదాం. మరి మాకు కూడా అదే సేమ్ థింగ్, వర్టికల్ 33% బీసీలకు ఇవ్వండి, అందులో 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తర్వాత కామారెడ్డి ఏదైతే ఉందో డిక్లరేషన్, దాన్ని పూర్తిగా అమలు చేయమని చెప్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎట్లుందంటే పరిస్థితులు, నామినేటెడ్ పోస్టులలో 60-70 కార్పొరేషన్లు చేస్తే అందులో దాదాపు 60% కార్పొరేషన్లు ఒక్క కులములకే ఇస్తున్నారు. ఇక కొన్ని పోస్టుల గురించి నేను చెప్తేనైతే ఐఏఎస్లోనే ఇక నాకు బాధేస్తుంది. ఎందుకంటే నాన్ క్యాడర్ వాళ్ళని కూడా తీసుకొచ్చి క్యాడర్ పోస్టులలో సేమ్ కమ్యూనిటీ ఉంటే ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 4 బాధ్యతలు అప్పగిస్తున్నారు, ఫుల్ ఎడిషనల్ చార్జ్, సేమ్ క్యాస్ట్, ఇంకా వేరేది ఏం లేదు. మీరు మొత్తం పరిశీలించండి. ఈ రాష్ట్రంలో 69-70 వరకు కొంత ఫెయిర్నెస్ ఉండే, అన్ని కులాలకు ప్రోత్సహించిండు. కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ గవర్నమెంట్లోనేమో మొత్తం వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళు కూడా ఏది దొరుకుతుంది ఇచ్చుకున్నారు. ఈ కమ్యూనిటీలో అయితే మరీ ఘోరంగా ఇస్తున్నారు. సోషల్ జస్టిస్ అనే పేరు మాట్లాడే ఆ మీద రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ అసలు మేము ఇంతకుముందే ఒక ఆర్టికల్ రాసినాం, కానీ తర్వాత కూడా విచలవిడికి ఇచ్చేస్తున్నారు. అసలు బీసీలు అంటే గౌరవం లేదు కదా, అవమానకర రీతిలో వీళ్ళు పోస్టులు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆ పదం అనే ఒక పదం ఉంటే వాళ్ళ కమ్యూనిటీ పదం, ఒక్కటి కాదు పోస్టులు 4 పోస్టులు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు వాళ్ళకు. ఇది జరుగుతుంది. అందుకే బీసీ సమాజం మేల్కొనాలి. మరి ఇప్పటికైనా జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలుసుకోవాలని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం. సో మాకు కావాల్సింది ఏంటంటే, మా జనాభా దామాషా ప్రకారం మాకు అన్ని రంగాల్లో వాటా కావాలి. మా ఆత్మాభిమానం మాకు ముఖ్యం, మా అధికారం మాకు ముఖ్యం. సో ఈ విషయాలపైన ప్రజలపైన కొంత అవగాహన కల్పించి, రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అయినా మీరు కొంత విఘ్నత ప్రదర్శించి మా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ను మీ చట్టసభలు ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టాలని కోరుతున్నాం. కొంతమంది అనొచ్చు 9th షెడ్యూల్ కూడా అదేమన్నా రక్షణ కవచమా, పూర్తిగా రక్షిస్తుందా, కోర్టులు కొట్టేయచ్చా అని. ఆ విషయం గురించి మన జస్టిస్ గారు చెప్తారు, నేను చెప్పదలుచుకోలే. సో అదేవిధంగా ఎంతవరకు రక్షణ ఉంటుందనే విషయం వారు రాజ్యాంగ నిపుణులు కాబట్టి వారు మాట్లాడతారు. సో మేము కోరేది ఒకటే, బీసీ ప్రజలకు, మీరు ఇప్పుడు పోరాడకపోతే ఇక మళ్ళీ జీవితంలో రాదు. నెవర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకెవ్వరు కూడా పోరాటం మళ్ళీ చేసినా పాత గతానుభవాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి ఇప్పటికైనా బీసీ సంఘాలు, అది జేఏసీ ఆధ్వర్యంలో చేసినా మేము స్వాగతిస్తాం, లేదా వాళ్ళు మాతో కలిసినా మేము స్వాగతిస్తాం, మాకేం బాధ లేదు. కావాల్సింది మాకు 42% సాధన, అది 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇదే మాకు ఇది. కొంతమంది రాజ్యాంగ సవరణ మాట్లాడుతున్నారు. బాబు, రాజ్యాంగ సవరణ జరగాలంటే మీ దగ్గర మొదలు దేశవ్యాప్తంగా డాటా లేదు, కులగన్న జరగలే. కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 16(4)ను సవరించి జనాభా దామాషా ప్రకారమా లేదా ఇనడోకసీ అనే ఇప్పుడున్న ప్రిన్సిపల్ను కొంత మార్చి ఏమైనా చేయాలనుకున్నా అది సాధ్యం కాని పని. డాటా లేకుండా ఏం చేయలేదు. మళ్ళీ అదొక కొత్త వాదన కూడా తీసుకొస్తున్నారు ఈ మధ్య, దీన్ని 9వ షెడ్యూల్ నుంచి పక్కన పెట్టేయడానికి. సో మేము కోరుతున్నాం ఏంటంటే అట్లాంటిది కూడా ఏం జరగదు. ఎందుకంటే జనాభా దేశవ్యాప్తంగా జరగలే కులగణన, ఆ డాటా లేదు. కాబట్టి మళ్ళీ కోర్టులు కొట్టేస్తాయి, ఆ పదం కూడా చెల్లదు. అల్టిమేట్గా బీసీలకు మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి మేము నలుగురం కూడా ఏ స్వార్థం కొరకు పనిచేస్తలే. మేము చేసే పని కేవలం బీసీల కొరకు మాత్రమే చేస్తున్నాం. కాబట్టి బీసీ ప్రజలు గమనించాలి, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. మీరు నిలదీయండి, ఎవరినైనా తప్పు మాట్లాడితే, తప్పు చేస్తే మీరు ఇట్లా కాదు ఇట్లా అని. కానీ మీరు దీన్ని ఇప్పుడు బదులుకుంటే ఈ అవకాశం మళ్ళీ రాదు, నెవర్. కాబట్టి మీరు అందరూ కూడా చైతన్యవంతులై రేపు ఖచ్చితంగా
మీ నాయకులు ఎవరు మీ దగ్గరకు వచ్చినా మీరు మాకు 9వ షెడ్యూల్కు మద్దతు ఇచ్చే వరకు అక్కడ బిల్లు పెట్టండి, ఆ తర్వాత వచ్చి మాట్లాడండి అని చెప్పండి. అంతేగాని మీరు ఊరికే వాళ్ళకు దండలేసి వాళ్ళకు ఇంకేదేదో సన్మానాలు చేస్తే లాభం లేదు. కాబట్టి అది చేయకూడదని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా 24వ తారీఖున జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని మీ నిరసనను వ్యక్తం చేసి మరి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు నాకు ఎంత సంతోషం ఉందనంటే ఆల్ స్టేట్ బిగ్ నెట్వర్క్ ప్రజలకు అందించడానికి మీ యొక్క బిగ్ న్యూస్ ఛానల్ వచ్చినందుకు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే 24 తారీఖు నాడు 42% బీసీ రిజర్వేషన్స్ సమితి ఏదైతే మహాధర్నా పెట్టుకుందో దీనికి ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క 42% లోకల్ బాడీస్ రిజర్వేషన్సే కాదు, అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీసీలకు ప్రత్యేక వర్గంగా చేసి ఎంబీసీలకు వాళ్ళకు వచ్చే వాటా వాళ్ళకి ఇస్తామన్నారు. మండలికి ఒకటి గురుకులాన్ని స్థాపించి మరికి ఏదో నవోదయ స్కూల్స్తో సమానంగా పెడతామన్నారు. ఇట్లా మనకు 50 సంవత్సరాలకే అందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు. అట్లనే విద్యల ఎన్నో రకాలుగా 1,00,00,000 కోట్లు 5 ఏళ్లలో బీసీలకు ఇస్తామన్నారు. బీసీ కులాలకి ఇట్లా ఎన్నో. కామారెడ్డి డిక్లరేషను ఎందుకు ఇచ్చినట్లు? బీసీలకు మోసం చేయడానికా, దగా చేయడానికా, మరి ఇలా అంటే బీసీలకు ఏదైనా ఒట్టిగిట్లా నమ్ముతారా అని ఇచ్చినారా? పోనీ అది ఇచ్చిన తర్వాత నిమ్మకి నీరెత్తిగినట్లు కూర్చుంటే దానికి వాళ్ళకి మనకు 6th డిసెంబర్లో ఫామ్ అవుతే తర్వాత 3 నెలల వరకు దాని మీద ఊసు లేదు, పలుకు లేదు. ఫిబ్రవరిలో కులగణన చేస్తామని మళ్ళీ అక్టోబర్ వరకు గమ్మునుండడము, ఏదైతే చేసినారు. ఇప్పుడు మేము పార్టీలని తప్పు పట్టించుకోలేదు. ప్రజలందరికీ తెలిసిపోయింది. దీనికి ఏదైతే మేము డ్రాఫ్ట్ బిల్ ఇచ్చినామో 9th షెడ్యూల్లో ఒకటే శరణ్యమని దానికి కాన్స్టిట్యూషన్ ప్రకారము తమిళనాడు మోడల్గా తయారు చేసి ఇచ్చినాము. అందులో వర్గీకరణ కూడా ఇచ్చినాము. ఎంబీసీస్కు అన్ని కులాలకు ఎలా అయితే విద్యా ఉద్యోగాల్లో ఉందో, తర్వాత విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు అసలు ఐడియానే లేకుండే. కాబట్టి ఒక్క లోకల్ బాడీస్లోనే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 42% అది 2 బిల్లులను తయారు చేసి ఇస్తే పోనీ ఆ బిల్లులు వాళ్ళు హానెస్ట్గానే సిన్సియర్గానే మా చట్టసభలో పెట్టినారు, ఉభయ సభలో పాస్ చేయించుకున్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇచ్చినాక ఊసరవెల్లిలాగా రంగులు మార్చే పార్టీలు తర్వాత ఈవెన్ ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా 9th షెడ్యూల్లో పెట్టడానికి చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా మరి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి లోక్సభలో రాజ్యసభలో ఈ విషయాలను ఎత్తకుండా మరి ఇండియా గఠబంధన్ 230 మంది ఉండి కూడా ఏదో మనం బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటుంది అంటే ఇంకొకసారి మోసం చేయడానికి జంతర్ మంతర్ ధర్నానే కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి కాదు. మనకు ముఖ్యంగా 2 బిల్లులు 9th షెడ్యూల్లో పెట్టడానికి 2 బిల్లులు పాస్ చేసినారు. గవర్నర్ ఆమోద బింద పొందింది, యునానిమస్గా పాస్ అయినాయి. అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కేంద్ర క్యాబినెట్ ఉభయ సభల్లో క్లియర్ చేసి రాష్ట్రపతి పంపనంత వరకు అవి ఒట్టి కాయిదాలేనే. రాజ్యాంగం ఆర్టికల్ 31C అందులోనే చెప్పుతుంది, రాష్ట్రపతి ఆమోదము పొందేంత వరకు వీటికి ఏ రకమైన లీగల్ వాల్యూ లేదని చెప్తుంది. ఇంత క్లియర్గా రాజ్యాంగం చెప్తా ఉంటే దాన్ని ఒక మున్సిపల్ మన పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకొని మున్సిపాలిటీస్ యాక్ట్ని అమెండ్ చేసుకొని అందులో మనకు 50% దాటకుండా మేమైతే ఎలక్షన్స్ చేస్తామన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టిందో దాన్ని 50% దాటకుండా చేస్తామని అంటే దాని అర్థమైంది తీసేస్తే 50% మించొచ్చనా? మామూలుగా అమాయక తెలివినోళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది 50% దాటడానికి. ఇంద్రసాని ప్రకారము, కృష్ణమూర్తి ప్రకారము, వికాస కిషన్ రావు గౌలీ ప్రకారం ఈ 50% దాటడానికి వీల్లేదు. ఒకటే సరైన్యము తమిళనాడు లాగా 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన్యం లేదు అన్నప్పుడు మాలో కొన్ని బీసీ సంఘాలు వాళ్లకు ప్రభుత్వాలకు అడుగులకు మడుగులొత్తి
ఒక కులగణన డిక్లేర్ చేయగానే పూలాభిషేకం పాలాభిషేకం, కులగణన చేస్తున్నాకనే పూలాభిషేకం పాలాభిషేకం, జీవో దియంగానే పూలాభిషేకం పాలాభిషేకం. అంటే వాళ్ళు స్పాన్సర్ చేసిన సంఘాల, లేకపోతే వీళ్ళు కూడా వక్ర మార్గంలో పట్టించడానికి ఈ సంఘాల. కాబట్టి మేము మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నాము, ఒకటే విషయం మీద ఉన్నాము. 9th షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన లేదు. 42% ఇది ఒక ముఖ్యమైన ఒక రీజనే. కానీ అల్టిమేట్గా సోదరుడు విశారదన్ చెప్పినట్లు, మన చిరంజీవులు గారు చెప్పినట్లు, మాకు రాజ్యాధికారం కావాలా, మాకు వాటా కావాలా, మాకు ఇజ్జత్ హుకుమత్ కావాలా. దాని గురించి ఈ పోరాటం, దాని గురించి మేము పల్లెబాట పడతా ఉన్నాము. మనకు అందుకని అన్ని పార్టీలను మేము ఎవరిని విమర్శించుకోలేదు, విమర్శించడానికి సిద్ధంగా లేము, ఏ నాయకులు విమర్శించడానికి సిద్ధం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీరు ఈ యొక్క 24 తారీఖు నాడు వాలంటరీగా మీ కార్యకర్తలతో వచ్చి తండోపతండాలుగా వచ్చి ఒక చరిత్రను సృష్టించాలి. ఎన్టీఆర్ స్టేడియంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మినిమం 10,000 మంది అన్న వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాము. అలానే మేము మళ్ళా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కి వెళ్ళాం ఆ రోజు డిక్లేర్ చేస్తారు. కామారెడ్డికి వెళ్ళే మనం బస్ యాత్ర పెట్టి రథయాత్ర పెట్టి, ఇది పొలిటికల్ పార్టీస్ స్పాన్సర్ చేసిన ఉద్యమం కాదు ఇది. లేకపోతే మాలో కొంతమంది ఏదో ఎక్కువ డబ్బున్నోళ్ళు స్పాన్సర్ చేసిన ఉద్యమం కాదు ఇది. ఇది ప్రజా ఉద్యమం. ప్రజలే ఉద్యమకారులు అయినప్పుడు, ప్రజలే భాగస్వామ్యం అయినప్పుడు దీనికి జయప్రదం అవుతుంది. కానీ మా దగ్గర అప్పుడు మహాత్మా గాంధీ ఏదైతే జోల పట్టుకొని నిలువుదోపిడి ఇచ్చి పైసా పరక ఇచ్చి స్వాతంత్ర పోరాటం ఎట్లా చేసినరో మేము కూడా పల్లె పల్లెకు వెళ్ళి మనం జోలె పట్టుకొని అడుక్కొని వీలైన కాడికి ప్రజలే వాలంటీర్గా రావాలండి. మేము బస్సులు పెట్టలేము, భోజనాలు పెట్టలేము, లేకపోతే ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు స్పాన్సర్ చేసినట్టు చేయలేము. మీరు రాజకీయ నాయకులు స్పాన్సర్ చేయండి, మేము జిల్లాలకు వెళ్ళినప్పుడు రేపు ఇందిరా పార్క్ దగ్గరకు చేయండి. ఎవరైతే ఎవరి జనం వాలంటీర్గా మన సిన్సియర్గా ఆనెస్ట్గా చిత్తశుద్ధితో చేస్తారో వాళ్ళకే రేపు మనుగడ ఉంటుందని మొత్తం మీ ప్రెస్సులు అబ్జర్వ్ చేస్తున్నారు, మీడియా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మేము ప్రజలను నమ్ముకున్నాము, మీ మీడియాని నమ్ముకున్నాము. ఇప్పుడు ఏ రాజకీయ ఆ పార్టీని మీరు గద్దె మీద కూర్చుండబెట్టింది మీడియా, మన బీఆర్ఎస్ని గద్దె మీద కూర్చుంది మీ మీడియా. అట్లనే మా యొక్క బీసీ ఉద్యమాన్ని కూడా జయప్రదం చేసి సామాజిక న్యాయ సాధనకు ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హక్కులకు అందరికీ కూడా ఇజ్జత్ హుకుమత్ వచ్చే విధంగా ఈ ప్రెస్ కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని, ప్రజలందరూ మద్దతు ఇస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బంధువులతో, ఫ్రెండ్స్తో, వాళ్ళ వర్గంతో అందరికీ ఒక్కొక్కరు ఫోన్లు చేసుకొని 9th షెడ్యూల్లో పెడితే, ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టకముందే కొన్ని అక్ష ప్రశ్నలు వేస్తున్నారు. ఏం ప్రశ్నలు వేస్తున్నారంటే 9th షెడ్యూల్లో కూడా సమీక్షించవచ్చు కాదా అని. 2006లో కేశవానంద భారతి కేసులో అక్కడ అన్నారు కదా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం ఉంటే, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం ఉంటే, బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకం ఉంటే ఇది రాజ్యాంగం ప్రకారం సమీక్షించవచ్చు. రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ కూడా సమీక్షించారు. ఆర్టికల్ 15(4)ని సమీక్షించారు, ఆర్టికల్ 16(4)ని సమీక్షించారు. తర్వాత మనకు లోకల్ బాడీస్లో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికగా బీసీలకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చట్టం చేసుకోవాలన్నది 242 ఆర్టికల్ని కూడా వాళ్ళు సమీక్షించారు. సమీక్షించినంత మాత్రాన కోర్టు కొట్టేయలేదు. ఏదైతే ఇప్పుడు ఎందుకు సమీక్షించలేరు అని అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కూడా నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ మేము కేసు వేసి మేము ఆర్గ్యూ చేసినాము. ఇది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకము, బీసీలకు హక్కులకు వ్యతిరేకము. ఎందుకంటే బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మినహాయింపు అంటే ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రకుల పేదల పేరుతోని అగ్రకులాలు అనుభవిస్తున్నట్టు ఈడబ్ల్యూఎస్. అందుకనే మా సోదరులు చిరంజీవి గారు ఏమన్నారు, ఎట్లయితే అగ్రకులాలు ఓపెన్గా అనుభవిస్తున్నారో ఈడబ్ల్యూఎస్ అనుభవిస్తున్నారో, ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీద పిల్లలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కు
అర్హులమే అని మా డిమాండ్లో పెట్టాము. మేము సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యూ చేసినాము. కానీ అది ఒప్పుకోలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మినహాయించే ఈడబ్ల్యూ అవుతుంది. కాబట్టి అందులో ఏం చెప్పినారంటే ఈ యొక్క 15(6), 16(6) అమెండ్ జరిగిందో అది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం కాదు, ఈ యొక్క మనకు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం కాదు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదని జడ్జిమెంట్ ఇచ్చినారు. కాబట్టి అది మనకు ఆల్రెడీ రక్షణ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల రక్షణ ఉంది. కాబట్టి ఈ 9th షెడ్యూల్లో పెట్టింది ఖచ్చితంగా ఏ కోర్టు కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాలేదు. ఇది రాజ్యాంగం. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి రాజ్యాంగ ప్రకారం సాధించుకున్న ఈ చట్టాన్ని ఎవ్వరు కూడా దీన్ని కొట్టివేయడానికి వీల్లేదు. కాబట్టి అటువంటి అపోహలకు తప్పుడు ప్రచారాలకు మనకు నిరుత్సాహపడకూడదని. తర్వాత ఇది కరెక్టే. ఇప్పుడు ఎవరో అంటున్నారు కొంతమంది, ఇది ఒక తెలంగాణ సమస్య కాదు, మొత్తం దేశ సమస్య. దేశంలో వస్తే అప్పుడు మేము చేస్తామని. అవును, దేశంలో మన తెలంగాణ ఫస్ట్ వచ్చినాక ఇది ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతుంది ఖచ్చితంగా. సోదరులు చిరంజీవులు గారు అన్నట్లు 2026లో ఏదైతే కులగణన స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయినాక చట్ట ప్రకారం అవుతుంది. సెన్సెస్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం అవుతుంది. రాజ్యాంగంలో కూడా 2 ఆర్టికల్ 372 అమెండ్ చేసినారు, 342 అమెండ్ చేసినారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం చేయొచ్చును, చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో 2 అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సైంటిఫిక్గా చేస్తారు. కాబట్టి రేపు ఆ కులగణన కూడా అడ్డుకోవడానికి కొన్ని ప్రయత్నాలు దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తాయి. కాబట్టి కులగణనకు మనం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి సరి అయిన డేటా ఫర్నిష్ చేసి అందరం పాల్గొని ఆ కులగణన జయప్రదం చేస్తే మన హక్కులు మనం సాధించుకోవడానికి కూడా వీలుంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం ఊరూరికి మన సోదరులందరికీ మనం చేర్పించడానికి, జాగృతి పరచడానికి, సెన్సిటైజ్ చేయడానికి ఈ యొక్క పాదయాత్రలు మొదలవుతుంది. కాబట్టి 24 తారీఖు ఈ ప్రారంభోత్సవం అంటే చెట్టు పెడతా ఉన్నాం. పెట్టినప్పుడు కూడా అందరి యొక్క ఆశీర్వాదాలు, గుడి విశేష శుభభావనలతో ఉంటే తర్వాత మేము ఇవన్నీ కూడా క్యాడర్ క్యాంప్స్ పెట్టుకుంటాము. ఈ ఉద్యమం ఆగదు. 24 నుంచి మళ్ళీ వచ్చే నెల పాదయాత్ర చేసేంత వరకు ఆగదు. ఈ మధ్యన కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్కో వారం కూడా సెన్సిటైజ్ విషయాలు చేసుకుంటాం. ఇది ఎప్పుడు లైవ్గా దీన్ని జీవింపజేసి ఒక పెద్ద మహావృక్షంగా తయారు చేస్తామని ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు.